హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈవేళ స్పెషల్ ఏం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. చాలా రోజుల తర్వాత లాంగ్ టైంలో ఒక వీడియో మళ్ళీ చేయడం జరుగుతుంది. సో ఇకపైన కంటిన్యూ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇన్ని రోజులు లేట్ అవ్వడం కారణం ఏంటంటే ఈ మైక్ ప్రాబ్లం. సో అందువల్ల మైక్ తెప్పించుకోవడం వల్ల లేట్ అయ్యింది. అందువల్ల మనకు వీడియో అనేది చేయడం లేదనమాట. ఇకపైన చేయొచ్చు కంటిన్యూగా. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఒకసారి మనము నిఫ్టీ లెవెల్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ప్లస్ చాలా రోజుల నుంచి నిఫ్టీ అనేది మనకు రేంజ్ బౌండ్లో ఉండిపోయిందనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువ శాతం నిఫ్టీ ఫ్యూచర్ అంటే నిఫ్టీ ఆప్షన్లో చేసేవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనమాట ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు ప్రీమియం అనేది కలెక్షన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం ట్రేడింగ్ అనేది చేయడం చాలా కష్టం. సో అందువల్ల మనము ఒకసారి దానికంటే ముందు మనం నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడదాం. సింపుల్ ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఇది రెసిస్టెంట్, ఇది సపోర్ట్ అనమాట. మధ్యలో నిఫ్టీ ట్రేడింగ్ అవుతూ ఉంది. సో ఇంతవరకు మార్కెట్ ఇక్కడ వరకు అంటే ఈ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్లో మనము ఇంకా ట్రేడింగ్ చేయడాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో మన స్ట్రాటజీ ప్రకారంగానైతే నేను ట్రేడింగ్ చేస్తాను డైలీ. సో నేను అనుకో స్పెషల్ ఇంట్రాడే అనమాట ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాను. సో నాకు అపర్నిట్స్ అయితే ప్రతిరోజు దొరుకుతూనే ఉంటాయి. సో నాకు అనమాట ఒక 1000 నుంచి 2000 వరకు మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది నేను సంపాదించుకోగలుగుతాను అనమాట. మినిమం 1000 రూపీస్ నుంచి మినిమం 2000 వరకు అనమాట. సో మంచి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తాయి. సో అందువల్ల ఈరోజు మీకు ఇది తెలియజేయాలనుకున్నాను. సో నిఫ్టీ లెవెల్ అంటే గుడ్డిగా మనం ఏమీ లేదండి. మనము 24,588 అంటే 24,500 24,600 అనేది ఆర్ అనమాట రెసిస్టెంట్ లెవెల్. సో 24,240 అనేది సపోర్ట్ లెవెల్ అని మనము భావించుకోవడమే. సో ఇది ఇంతవరకు మార్కెట్ ఉన్నంత వరకు కూడా మనకు ఎటువంటి ఆపర్చునిటీస్ అనేది దొరకవు అనమాట. సో నా స్పెషల్ ట్రేడింగ్ అనేది చెప్పే ముందు మీకు ఒకసారి నా ప్రాఫిట్ అనేది చూపిస్తాను. ఇవాళ చేసినటువంటి ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్. మై ప్రాఫిట్ అనేది ఈరోజు అనమాట నేను మ్యాక్సిమం ఏంటంటే హోల్లో ఉంచడం జరిగింది. హోల్లో ఉంచాను. బట్ మనకు లాస్ అనేది పెద్దగా రాలేదనుకో. బట్ ఒక్కసారి మీకు చూపిస్తా. మనకు ఓన్లీ 116 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జ్ అనమాట. మనకు అలాగే ఇంకొక లాట్ తీసుకున్నాను, ఇది 640 రూపీస్. మనకు ఇది ఇంకొక లాట్ తీసుకోవడం జరిగింది 303 రూపీస్ అనమాట. అలాగే నెక్స్ట్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చేయడం జరిగింది, ఇది 457 రూపీస్. టోటల్గా మనకు ఏంటంటే 15,018 రూపీస్ అనమాట మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ అనమాట. ఇది చాలా సింపుల్, మనకు తక్కువ అనమాట. నా దగ్గర అయితే మ్యాక్సిమం అమౌంట్ అనేది నా దగ్గర అయితే మ్యాక్సిమం ఎంత ఉండేదంటే 49,000, మినిమం 50,000 అనమాట ఉండుకోవాలి. ఎవరి ట్రేడరు మనం ట్రేడింగ్ చేయాలంటే డెఫినెట్లీగా 50,000 మన అకౌంట్లో ఉండాలి అనమాట. 30,000 అంటే మినిమం 20,000, మ్యాక్సిమం 50,000 బిట్వీన్లో ఉన్న సరిపోతుంది. సో ఎందుకంటే ఒక ఓన్లీ ఆప్షన్ చేస్తానన్న వారికి 20 నుంచి 50,000 మధ్యలో ఉండాలి. లేదు స్టాక్ కూడా చేయాలి అనుకున్న వాళ్ళకి 20 నుంచి 50,000 మధ్యలో డెఫినెట్లీ 50,000 అనేది తగ్గకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఇదో నా ప్రాఫిట్ చూసారు కదా. టోటల్గా ఇవాళ వచ్చి నాకు 1,518 రూపీస్ అనమాట. మనకు నెలలో ఇలా కొట్టుకొని వెళ్ళినా మ్యాక్సిమం మనకు 30,000 ప్రాఫిట్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో అందుకబట్టి మనం ఏంటంటే నా స్ట్రాటజీ మీరు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ప్రతిరోజు అమౌంట్ని ప్రాఫిట్లో మీరు తీయాలనుకుంటే నాతో పాటు మీరు కూడా ట్రేడింగ్ చేయాలని నేను చెప్పను. నాతో పాటు మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే నాతో పాటు నేను వాట్సాప్ నా నెంబర్కి హాయ్ అని డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. అక్కడ మీరు కాల్ చేసినట్లయితే గ్రూప్లో ఎయిడింగ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 100 మెంబర్స్ అనమాట గ్రూపు.
మెయింటెనెన్స్ అనమాట. ఇక్కడ డైలీ నాతో పాటు మీరు ట్రేడింగ్ చేయొచ్చు, నాతో పాటు మీరు కూడా నేర్చుకోవచ్చు. స్ట్రాటజీస్ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి కంప్లీట్గా వీడియో అనేది ఉంటుంది. కాబట్టి నాతో పాటు మీరు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అంటే ఫార్ములా నేర్చుకోవడంతో పాటు మీరు ట్రేడింగ్ ఎలా చేయాలనేది స్కిల్ కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల మీరు నాలాగా ప్రాఫిట్ చేయాలనుకుంటే నా నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే డెఫినెట్లీ నేను రెస్పాన్స్ అవుతాను. ప్లస్ వాట్సాప్ గ్రూప్లో మీ నెంబర్ కూడా హెడింగ్ చేయడం జరుగుతాయి. సో 100 మెంబర్స్ అనమాట మనకు లిమిట్, అంటే 100 మెంబర్స్ మ్యాక్సిమం కూడా ఉండవు, ఓన్లీ 100 మెంబర్స్ రౌండ్ ఫిగర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఎలా ట్రేడింగ్ చేయాలి అనే ఒక స్ట్రాటజీ సింపుల్గా మీకు చెప్తాను. నేను ఏ స్ట్రాటజీ ప్రకారంగా నేను ట్రేడింగ్ చేస్తాను అనేది కూడా మీకు క్లారిటీగా నేను నేర్పిస్తాను. దాంతోపాటు మీరు ఎప్పుడు పొజిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ఒక టైం, ఒక ఫిగర్, అంటే ఒక ఎంత వస్తే మన ప్రాఫిట్ ఎంత వచ్చిన తర్వాత మనం మ్యాక్సిమం చెప్పాను కదా, మ్యాక్సిమం 1000 అండ్ మ్యాక్సిమం అంటే మినిమం 1000, మ్యాక్సిమం 2000 అనమాట. సింపుల్గా తక్కువ అమౌంట్తో కూడా మనం ట్రేడింగ్ చేయగలే కెపాసిటీ ఉన్నటువంటి ఈ స్ట్రాటజీ ఫార్ములా అనేది బిక్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ మార్కెట్ లెవెల్ అయితే ఇంకేమీ లేదు. మనము మార్కెట్ మూమెంటం బట్టి మనం స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెంబర్ 1 స్ట్రాటజీ మన దగ్గర ఉన్నాయి. సో అందువల్ల ఆ స్ట్రాటజీ కంప్లీట్గా మీరు నేర్చుకోవాలంటే నాలాంటి స్కిల్ కంప్లీట్గా న్యూ ట్రేడర్కి కూడా, బిగినర్స్ కూడా, లాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం కలిసి ట్రేడింగ్ చేద్దాం. ప్లస్ మ్యాక్సిమం 100 మెంబర్స్ అనమాట, మినిమం 1 to 100. సో మీరు కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటే నాతో పాటు నా నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే డెఫినెట్లీ గ్రూప్లో ఎడింగ్ చేయడం జరుగుతాయి. ఈ 100 మెంబర్స్ మాత్రమే ట్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటు లైవ్లో కూడా యూట్యూబ్ ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ అనాలిసిస్ అనేది డెఫినెట్లీ నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే ఈవేళ మనకు కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ట్రేడింగ్ ఎలా అనేది కూడా మీకు పక్కగా ఇక్కడ చూపిస్తాను. చూడండి, మనకు మినిమం అంటే ఇది 5 minutes క్యాండిల్ అనమాట, మినిమం ప్రాఫిట్. అలాగే నెక్స్ట్ ఇందల్కో, అలాగే నెక్స్ట్ ఏషియన్ పెయింట్, నెక్స్ట్ అలాగే టైటాన్, అలాగే నెక్స్ట్ డిఆర్ రెడ్డి ల్యాబ్స్, అలాగే నెక్స్ట్ మనకు ఇంకా యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్బీఐ అనమాట. నెక్స్ట్ లాస్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీ. ఇది మనం తీసుకున్నటువంటి స్టాక్స్. ఈ స్టాక్స్ ప్రకారంగా ఇంటర్డే ట్రేడింగ్ అంటే నేను 50,000 ఎందుకు ఉండాలనుకున్నానంటే, ఎవరైనా సరే స్టాకులో కూడా మనకు అంటే నిఫ్టీలో దొరకనప్పుడు స్టాకులో దొరుకుతాయి, అందులో కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మనం బయటికి రావచ్చు. కాబట్టి ఇది ప్లానింగ్. నేను ఇది ఓన్లీ 1% మాత్రమే, 99% నేను ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో చేరుతారో నాతో పాటు ట్రేడింగ్ వస్తారో వాళ్ళందరికీ కూడా స్కిల్ నేర్పించడం జరుగుతాయి. తర్వాత మీరే చేసుకుంటారు. బట్ నేను ఇలా చేయమని నేను ట్రేడింగ్ అయితే చెప్పను. బట్ నేను ఎలా ఫాలో అవుతున్నానో మీరు కూడా అలా నేర్చుకుంటే మీరు ఇండివిజువల్గా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు రేపటి నుంచి కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వారికి లైవ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా వీడియో అనేది ఎవరైతే లాస్లో ఉన్న వాళ్ళకి కానీ, న్యూ ట్రేడర్స్కి కానీ, బిగినర్స్ ఈ వాళ్ళందరికీ కూడా వీడియో అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చేసిన ప్రతి ఒక్కరికి వీడియో అనేది లైవ్ కూడా వస్తుంది. మీరందరి ఒపీనియన్ బట్టి లైవ్ మనమే పెట్టుకోవచ్చు. దాని ప్రకారంగా మనం ట్రేడింగ్ ఎలా తీసుకోవాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.